బూట్ల కాళ్లతో తన్నారు. ఆఖరికి మహిళా దినోత్సవం రోజున ఆలయానికి వెళ్ళినటువంటి మహిళలపై కూడా దాడి చేశారు సార్. వారి భోజనంలో ఇసుక వేశారు. అయినా కూడా వారు ఎక్కడా కూడా వెనకడుగు వేయలేదు. రోడ్లను శుభ్రం చేసి వీధుల్లోనే భోజనం చేశారు సార్. ఆఖరికి ప్రశ్నించిన మీడియాని కూడా వారిపై కేసులు పెట్టారు. ఇది సార్, ఇది 1631 రోజులు జరిగినటువంటి అమరావతి వ్యధ కథ అని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను సార్. అయితే ఆ రోజు వారు ఆ తల్లుల కన్నీళ్లే ఈరోజు ఈ చట్టానికి పునాది రాళ్లుగా మారుతున్నాయని వారు గ్రహించలేకపోయారు సార్. ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని కానీ అప్పటి ముఖ్యమంత్రి గారిని కానీ ఈ చరిత్ర ఎప్పటికీ మర్చిపోదు సార్. ఈరోజు ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే రాజధాని అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది సార్. కర్ణాటక ప్రాంతంలో బెంగళూరు అనేది 50% ఆర్థిక వాటాను, తమిళనాడులో చెన్నై 40% ఆర్థిక వాటాను, తెలంగాణలో హైదరాబాదు 55% ఆర్థిక వాటాను అందిస్తూ కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నారు సార్. అదే ఆంధ్రప్రదేశ్కు మీ రాజధాని ఏది అంటే చెప్పుకోలేని అవమానంతో గత ప్రభుత్వంలో ఆంధ్రలో ప్రజలు జీవించారు సార్. ఇప్పుడు నిర్మించబోయేటువంటి అమరావతి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన కేంద్రంగా రూపుదిద్దుకొని రాష్ట్ర అభివృద్ధికి ఒక గ్రోత్ ఇంజిన్ గా కూడా మారబోతోంది సార్.